స్మార్ట్ సూపర్ సుందర్ నేమాన్ని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం మితిమీరుతున్న సోషల్ మీడియా. తమ పరిధుల్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఈ మీడియా ఎక్కువగా అన్ని అంశాల్లోని జొరబడడం అనేటువంటిది జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం లైకింగ్లు, రేటింగ్లు, తద్వారా ఇంకా ఆ ఛానల్కి పాపులారిటీలు, వీటి నిమిత్తంగా ఇవన్నీ జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కొన్ని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఇక్కడ 2 రోజుల క్రితం నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం జరిగింది అక్కినేని కుటుంబం ఇంట్లో. వాళ్ళకి అదృష్టమో దురదృష్టమో ఏమో కానీ సమంత నాగ చైతన్య విడిపోవడం జరిగింది. అది వేణుస్వామి అనేటువంటి ఆయన చాలా పాపులర్ అస్ట్రాలజర్ అంటారు. నిజానికి అతను చెప్పింది ఒక్కటి మాత్రమే, అదే వీళ్ళిద్దరి గురించి చెప్పింది మాత్రమే రైటు. ఆయన తర్వాత కేసీఆర్ డంకా బజాయించి వస్తాడని చెప్పాడు, కానీ ప్రజలు మూలను కూర్చోబెట్టారు. అక్కడ జగన్నే వచ్చి తీరుతాడని చెప్పాడు, జగన్ని మూల కూర్చోబెట్టాడు. అతను ఏం చెప్పినా దానికి క్వైట్ ఆపోజిట్ జరుగుతోంది. అయినా సరే సోషల్ మీడియాలో ఈ వాగుడు మాత్రం ఆపడు. ఇంకా పైపెచ్చు వామాచార పూజలు అంటాడు, మద్యము మాంసం ఇవన్నీ కూడా చాలా మంచివన్నీ ఇవన్నీ కూడా చెప్తాడు. రకరకాలైనటువంటి పూజలు ఇవి చేయిస్తూ ఉంటాడు. అదనమాట. మొన్న ఎప్పుడు హెల్ప్ డెస్క్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆయన్ని కలవాలంటే ముందు 10,000 రూపాయలు పేమెంట్ చేయాలట ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళకి. 10,000. ఇది పరిస్థితి. ఏంట్రా అంటే ఈ మీడియా అలాంటి అన్నెసరీ పర్సన్స్కి ఇంపార్టెంట్ ఇచ్చేయడం అక్కర్లేని విషయం. అయినా నిన్ను ఎవరు అడిగారండి? శోభిత ధూళిపాళ, నాగ చైతన్య వాళ్ళ వివాహం గురించి వాళ్ళు ఏమన్నా నీకు ఫోన్ చేశారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ వివాహ వేడుకని కవర్ చేయమని అడిగారా? లేదా మా జీవితం ఎలా ఉంటుందని అడిగారా? అసలు లేనిపోని విషయాల్లో నువ్వు ఎందుకు తలకు దూర్చుతావయ్యా వేణుస్వామి? స్వామి అనకూడదు అన్నారు ఎవరు. అతను వేణు స్వామి కాదు, స్వామి తగిలించుకున్నాడు అని కూడా చాలామంది చెప్తున్నారు. నీకెందుకు రాజకీయాలతో? నీకెందుకు? నిజంగా నీకు జాతకం వస్తే అసలు జాతకం అనేటువంటిది వేదాల్లో లేదు అని చెప్పడం జరుగుతోంది. ఇది కేవలం మానవుల యొక్క మానస్థితిని బట్టి ఈ జాతకాలు అనేటువంటివి ఇవని చెప్పి, ఈ గ్రహాలని అవన్నీ చెప్పి, ఇవి పూర్తిగా వీటిలో ఎక్కడా లేదు. అది జాతకాలకు సంబంధించి లేదు. పంచాంగం ఉంది, గ్రహణాలవి వస్తాయి అన్నది, ఇవన్నీ ఇట్లాంటివంతా సైన్స్ రూపంగా కానీ దీని రూపంగా కానీ ఉంది, కానీ జాతకాల రూపంగా లేదు. కానీ వీళ్ళు మాత్రం అక్కర్లేని ప్రతి విషయానికి వీళ్ళే వచ్చేస్తూ ఉంటారు, చెప్పేస్తూ ఉంటారు వీళ్ళు అనమాట. ఇదంతా ఏంటి? డబ్బు ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళు కొంతమంది మీడియా వాళ్ళు మీరు ఇలా చెప్పండి, మీరు ఇంత ప్యాకేజ్ అని చెప్పి, అలాగే జగన్ గురించి మీరు ఇలాగే మాట్లాడండి, ఇలా మాట్లాడండి, మీకు ఇంత ప్యాకేజ్ తీసుకోండి అంటే అలా వాళ్ళు ఆ రకంగా ఓటర్లను ఏమన్నా ప్రభావితం చేయొచ్చు. అలా జగనే వస్తాడు జగనే వస్తాడు జగనే వస్తాడు అని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వాళ్ళల్లో ఓటర్లలో కొంత వస్తుంది అని చెప్పి అలా కొంతమందిని మీకు చెప్పారు. మనకి ఆరా మస్తాన్ అని అతను, అట్లాగే అతను తర్వాత ఓపెన్ అయ్యాడు, ఈ రోజున కనుమరుగైపోయాడు. ఖచ్చితంగా 11 సీట్ల నుంచి 12కే పరిమితం అవుతాడని కేకే సర్వే చెప్పాడు ఏపీలో. అదే జరిగింది. అంటే డబ్బు కాదండి, నిజమైన వ్యవస్థతోటి ఓటర్ నాడిని తెలుసుకుని తద్వారా ఇవి చెప్పడం అనేటువంటిది ఒక పద్ధతి. అంతేగాని వాళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళు డబ్బులు ఇచ్చారండి. ఇది ఈ వేణుస్వామి ఉదంతం ఏమిట్రా అంటే అక్కర్లేంది. ఇప్పుడు అన్ని కాల్చుకున్నప్పుడు నేను ఇంకెటిపైన ఎప్పుడు చెప్పను, ఏం చెప్పనని. ఇంత మునిపి ఎవరన్నా అడిగారని నిన్ను? అక్కర్లేని ప్రతి దాంట్లోనూ తలకాయ దూర్చడమే.
ఇంకా ఆ వీణ శ్రీవాణి అని ఉంది అండి, ఆవిడ భార్య, ఆయన భార్య కూడా ఉన్నారు. ఆవిడ ఈ మధ్యని అనిల్ అంబానీ ఇంట్లో వీణ వాయించడానికి వాడు పిలుపు వచ్చిందిగా వెళ్ళొచ్చారు, సంతోషం, అలాంటి విషయాల్లో తప్పేం లేదనమాట. ఆవిడ కూడా అసలు ఈయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇలా ఎందుకు చెప్తున్నాడు, అసలు ఆ మీడియా కదా ప్రాముఖ్యత ఇచ్చింది, అలా ఇవ్వబట్టే కదా ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, లేకపోతే అసలు ఏం లేదు, వీటంతటి కారణం జర్నలిస్టులు మీడియా అని చెప్పి పక్క నుంచి వీళ్ళని దుమ్మెత్తి పోస్తారు. ఆయన కంట్రోల్లో పెట్టుకోవాలి. బాబు నీకు అక్కర్లేదురా ఇలాంటివన్నీ, నిజంగా నమ్మకస్తుడు ఎవరైనా వస్తే వాడికి ఏమైనా చెప్పు, అంతే, లేనిపోని వాగుడు ఈ ఛానల్స్లో వాగొద్దు అని ఆ వేణుగారికి చెప్పుకుంటే బాగుంటుంది తప్ప, అసలు ఈ రోజుని అంటే మీడియా చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళనా, ఇంక యూట్యూబ్ చేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు, ఏం పెడితే ఏ పిచ్చి పెడితే ఆ పిచ్చి చూస్తారన్నా, అంటే వీళ్ళు అంటే మీడియాని చూసేవాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తూ మాట్లాడుతుంది ఆ వీణా శ్రీవాణి అన్న ఆవిడ అనమాట. అంటే తన భర్త తప్పు, అలా నిజమైన పర్సనల్గా ఉండేటువంటి వాళ్ళ విషయాల్లోకి మనం జొరబడి ఏం మాట్లాడకూడదు, అది వాళ్ళ ఇష్టం అండి, ఎవరు ఎంతకాలం ఉండాలనుకుంటారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, మీకేంటి సంబంధం, మీకేం అవసరం. అక్కడ వైజాగ్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నారండి, ఆయన భార్య ఇంకొక ఆవిడ, వాటి మీద గత 5 రోజులుగా ఇదే మీడియానంట, ఇదేనండి, ఎక్కడ ప్రజల సమస్యలు అవసరం లేదు, ఇంక మీడియాకి ఇదే కావాలా, వెళ్ళిపోయి ఛానల్స్ పెట్టుకుని కూర్చుని అక్కడ వాణి గారిని ఇంటర్వ్యూ చేసేస్తారు, ఇటు మాధురి గారిని ఇంటర్వ్యూ చేస్తారు, అటు వాళ్ళు తిరుగుతున్నటువంటి అన్ని క్లిప్పింగ్లు అవి పెట్టేస్తుంటారు, ఎవడు మటికి వాడు రేటింగ్ కోసమే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ప్రజా సమస్యలు ఎవరికి అక్కర్లేదు. ఎక్కడో ఒక తెలుగుదేశం కార్యకర్తని చంపేశారు అంటే వాడికి కాసేపు ఒక్క నిమిషం కొంచెంసేపు చూపిస్తారు, ఎందుకంటే అదేం పెద్ద లైకింగ్లు రావు, ఏమి రావు, వాటి వల్ల పెద్ద ఉపయోగం ఏం లేవు. ఏమండి, భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయండి, వాటిని తీసుకురండి. మన కోల్కతాలో ఒక డాక్టర్ రాత్రిపూట నైట్ షిఫ్ట్లో ఉన్నటువంటి అత్యాచారం చేసి ఆమెని మెడ ఎముకలు విరిగిపోయేలాగా తిప్పి మరీ చంపేశాడట. చంపేసి ఇంటికి వెళ్ళి అన్నీ ఉతుకుని పడుకుని ఉంటే 5-6 గంటల తర్వాత మెల్లగా అతన్ని రకరకాల క్లూలు, ఏదో ఎంత గొప్పవాడైనా ఏదో క్లూ వదిలేయడంలో దొరికితే నన్ను చంపేయండి, నాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అంటున్నాడంట. ఏంటి వ్యవస్థ ఎలా అయిపోయిందంటే వాళ్ళకి తెలుసు ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, లొసగులని, వీటిని, ఎందుకంటే ఇదంతా ప్రూవ్ చేయాలి, వారు రావాలి, ఇది ఒకళ్ళే ఉన్నారో ఏమున్నారో ఇవన్నీ సంవత్సరాల తర్వాత మన బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి పదవి కూడా అనుభవించేసి మళ్ళీ దిగిపోవడం కూడా జరిగిపోయింది. అయినా కూడా పెద్దగా ఎక్కడ ఏ విధంగానూ ఆయన గురించినటువంటి అంశాలు ఏమి రావు. ఇవి చెప్పండి, సమాజంలో ఇలా జరిగింది. అవునండి, ప్రభుత్వం, నేనేమంటాను, ప్రభుత్వాలు అసలు ఈ స్త్రీలైనటువంటి డాక్టర్లు రాత్రిపూట డ్యూటీ ఎందుకు వేయాలి, అంత అవసరం ఏమొచ్చింది, నైట్ షిఫ్ట్ని తప్పించండి వాళ్ళని. ఎమర్జెన్సీ కేసు ఏదన్నా ఉన్నప్పుడు మెయిన్ డాక్టర్ వచ్చారు, ఆపరేషన్ ఇద్దరిని అర్జెంట్ ఉందనుకోండి, ఒక మేల్ డాక్టర్ని ఒక ఫీమేల్ డాక్టర్ని ఇద్దరిని వేయండి, అవసరమైతే ఎక్స్ట్రా రెమ్యునరేషన్ పే చేయండి, వాళ్ళకి తగిన భద్రత కల్పించండి. ఇలాంటి విషయాల మీద ఆలోచించండి. మన మెడికో అంతా మునుపు కూడా కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో కూడా ఇలాగే ఒక డాక్టరు నైట్ షిఫ్ట్లో ఉండి ఆమె కూడా రకరకాలైనటువంటి మానసిక హింసకు క్షోభకు గురై ఆమె స్లో పాయిజన్ ఎక్కించుకుని ఆమె చనిపోయింది. భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఎక్కడ చైనా 40 మనం 2024లో ఉంటే చైనా 2040లో ఉంది, మనం ఏడున్నాం అసలు. ఇంకా హింసా ప్రవృత్తి, మానసిక సంస్కృతే లేకుండా పోయింది, మనిషి అన్న ప్రవర్తన లేకుండా పోయింది. అంటే స్త్రీ కనపడితే ఇంకా అత్యాచారాలేనా, ఏం లేవా? అది డాక్టర్ అండి, ఆమె ఎంత కష్టపడితే డాక్టర్ అవుతుంది, మనం కట్టే ట్యాక్స్తో ఆమె ఒక పెద్ద డాక్టర్ అవుతుంది, ఆమె ఫ్యూచర్లో పెద్ద వాటికి అవుతూ ఉంటుందండి. అటువంటి డాక్టర్ గురించి అది కవర్ చేయండి, 2 రోజులు కవర్ చేయండి, మేధావులతో పెట్టండి, మన సామాజికవేత్తలను పిలవండి, డిపార్ట్మెంట్ పిలవండి, గవర్నమెంట్ని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఏంటి దీని నుంచి ఎలా సాల్వ్ చేయగలం, వీళ్ళకి రక్షణ కావాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాల మీద మాట్లాడండి. ఎందుకండి వేణుస్వామి గారి గురించి, ఆ మాధురి గారి గురించి, ఆ వీణా గారి గురించి ఎవరికండి? అన్ని కుటుంబాలు అన్నీ ఉంటాయండి, అన్నింటినీ ఫోకస్ చేస్తారా వీళ్ళు? 4 డబ్బులు వచ్చే వాటిని ఫోకస్ చేస్తారు. ప్రతి కుటుంబంలో ఏదో చిన్న చిత్తగా ఉంటే వాళ్ళు పరిష్కరించుకుంటారు. వీళ్ళకి ఎందుకంటే మధ్యలో దురద? ఇలా ఇంపార్టెంట్
వైనాడ్ ఎంత బీభత్సమైనటువంటి ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. అసలు కుప్పలు కుప్పలుగా కూరుకుపోయారు భూమిలోప. ఎంత ఎంత తవ్వి తీసినా ఇంకా ఎంతోమంది ఊళ్ళకు కొంత చాలామంది ఇంకా అప్పుడు కనపడలేదండి. చెయ్యండి, మీడియా ముందుకు రండి. ప్రతి ఒక్కరూ 100 రూపాయలు మీరుగా ఇవ్వండి అని చెప్పి ఏ ఒక్క మీడియాను మాట్లాడిందా ఈరోజు వరకు? లేదు. ఎవరో కొంతమంది సినిమా వాళ్ళు మాత్రం సహాయాలు చేశారు, అయిపోయింది. ఈ ప్రతి మీడియా చెప్పండి, ప్రతి కుటుంబం నుంచి మీకు తోచింది 10, 5, 50, 100 ఇవ్వండి. వైనాడు వాళ్ళకి మీ సహాయం చేయండి. వైనాడు బాధితులు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఆ సర్వం కోల్పోయారు. ప్రభుత్వం ఎంత చేయాలన్నా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రకృతి విపత్తు అంటే సామాన్యంగా ఉండదు. ఇలా ఈ విషయంలో తీసుకెళ్ళచ్చు కదా. 10 రోజులు, ఒక 2-3 రోజులు వైనాడు చూపిస్తారు, వదిలేస్తారు. వైనాడు చూపిస్తే సరిపోదు, అక్కడ ఏం చేయాలి? బట్టలు ఏమైనా ఉంటే సేకరించడం, ధనాన్ని సేకరించడం, బియ్యాన్ని సేకరించడం, ఇలాంటివన్నీ సేకరించి అక్కడ పంచిపెట్టాలి. ఇలాంటివి చేయాలి అని చెప్పి పెద్ద మీడియా ఉన్నాయి, పెద్ద ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. వాటిలో మీరు ప్రచారం చేయొచ్చు కదా. ఎంతసేపు ఎవరిని వదిలిపెట్టేస్తారో, ఎవరిని వదిలేశారో, ఎవరిని అక్కడ ఆస్తుల గురించి కొట్లాడుకుంటున్నారో ఇవి మాత్రం చూపించడానికైనా మీడియా బాలేదండి. ఈ మీడియా మీరు మార్చుకోవాలి. ఎలక్ట్రానిక్ మీడియా ఖచ్చితంగా చాలా మారాలి. మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఎక్కువ ప్రచారం చేస్తున్నారే తప్ప చాలా విషయాలు భారతదేశంలో ఉన్నాయి, మన రాష్ట్రాల్లో ఉన్నాయి. అనేకమైన అంశాల్లో మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం. వీటి నుంచి రావాలి అనేక రకాలైనటువంటివి. మొన్న చూసాం, ఎక్కడో పిల్లలు తీసుకునేవాడు ఎక్కడికో తీసుకుని పవన్ కళ్యాణ్ చెప్పాడు మ్యాన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అన్న విషయాన్ని చెప్పినప్పుడు అది నిజమే అప్రూవ్ అయింది. మొన్న కూడా ఎక్కడో వేరే చోట తీసుకెళ్తుంటే ఆల్మోస్ట్ వాళ్ళు బెంగళూరుకి దగ్గరలో ఎక్కడో వాళ్ళని పట్టుకోవడం జరిగింది, పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. చెయ్యండి, ఇలాంటి కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు కూడా మంచి డెప్త్ ఇన్వెస్టిగేషన్, మీడియా అంటేనే అది డెప్త్ ఇన్వెస్టిగేషన్ మీరు కూడా చేయండి. పోలీసులు చేస్తారు. మీరు కూడా ఏమైనా క్లూలు ఉంటే ఇవ్వండి, పోలీసులకు ఇవ్వండి. తద్వారా ఇలాంటి వాళ్ళని సమాజానికి చీడపురుగులుగా పెట్టిన వాళ్ళని వీళ్ళందరినీ వేయండి. మనకి మాత్రమేనండి బాబు ఈ రకమైనటువంటివి. అదే ఒక్కసారి దుబాయ్లో ఏదన్నా చిన్న తప్పు జరిగిందనుకోండి, వెంటనే కాల్చి వస్తారు. చెయ్యికి చెయ్యి, కన్నుకి కన్ను, కాలుకి కాలు, జస్ట్ అంతే, సింపుల్, ఏముండదు. ఒక వ్యభిచారం చేసింది, రాళ్లతో కొట్టి చంపడమే, అంతే. చచ్చిపోయింది అన్నాక దాన్ని తీసుకెళ్ళిపోండి అంటారు. ఇంకో వ్యక్తి ఇంకో రకంగా చేస్తే దానికి తగినట్టుగా ఖచ్చితమైన ఉంటాయి. ఎక్కడ నో కోర్ట్స్, నో లాయర్స్, నథింగ్, ఓన్లీ గవర్నమెంట్. ఇది ఇలా ఉండాలి. పనిష్మెంట్ ఇలా ఉంటేనే వాళ్ళు తగ్గుతారు. అంతవరకు ఇలా విచ్చలవిడిగా ఉంటారు. మీడియా దయచేసి అనవసరమైన కుటుంబ విషయాల్లోనూ, అక్కర్లేని జ్యోతిషాల్లోనూ, లేదా అక్కర్లేనటువంటి రాజకీయ విన్యాసాల్లోనూ మీరు తలదూర్చడం కాకుండా భారతదేశానికి ఉపయోగపడే అంశాల మీద మీరు దృష్టి పెట్టండి. తద్వారా సమాజానికి, ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతుంది. ఇదే నేను ఈరోజు మాట్లాడాలనుకున్న అంశం.